మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. I am strongly condemning. I am strongly condemning the arrest of Allu Arjun. I tried to speak to the honorable judge. 2 times I interrupted her and said this is illegal arrest. Sir, national award kottanduku kottamannaru anukocha. So I strongly condemn Allu Arjun arrest. Number 1, when Chandrababu Naidu conducted Puskaralu, 23 people died. Why they did not arrest in 2019? 2023 in Kandukuru, 8 people died. And in 2023, 3 people died. Why they did not arrest Chandrababu Naidu? There is one law for politicians and one law. రేవంత్ రెడ్డి తమ్ముడు ఏమంటున్నారంటే ఇప్పుడే స్పందించి ఇది నాకు సంబంధం లేదు అంటున్నారు. నువ్వు ముఖ్యమంత్రి అని మర్చిపోయావా? నీకు సంబంధం ఉంది. నీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నారు. అది తప్పు. అల్లు అర్జున్ ఏమైనా చంపాడా? చంపించాడా? కాదు, చంపించాడా? అదే కోర్టులో జస్టిస్ గారు అందరూ ఉంటుండగా నమస్కారం పెట్టి 2 minutes అడిగాను. ఆయన అరెస్టును ఖండించాను. ఆయన్ని తక్షణమే రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నాను. ఆనరబుల్ CJ ఆఫ్ తెలంగాణ ద్వారా మనం ఇమీడియట్ గా బెయిల్ రప్పిస్తాం. చట్టానికి ఎవరు అతీతులు కారు. ఇది రాజకీయ కుట్ర అని నేను స్పష్టంగా చెప్తున్నాను. కనుక దీన్ని నేను తీవ్రంగా ఖండించడానికి నేను వచ్చాను. అరగంట సేపు వాదనలు విన్న తర్వాత నేను ఒక తీర్మానంకి వచ్చాను. థ్యాంక్ యూ. ముందుకెళ్ళని అన్న అటున్న వెళ్ళని ఇటున్న వెళ్ళని అన్న కొంచెం జరగన్న ప్లీజ్. సార్ అక్యూజ్డ్ అదే విధంగా అక్యూజ్డ్ సైడ్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా తమ యొక్క వాదనని స్టేట్ తరపు పోలీసు వారు ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగిద్ది, ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా, కానీ ఈ దీంట్లో అక్యూజ్డ్ గా పేర్కొనబడిన అల్లు అర్జున్ దాంట్లో ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఇప్పుడు